అధికారంలో ఉన్నామంటే ఎవరెక్కడ అని చప్పట్లు కొడితే ఎవరైనా పరుగు పరుగున రావాల్సిందే. కానీ అదేంటో ఆ జిల్లాలో పవర్లో ఉన్న పనులు చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేలు మదన పడుతున్నారట. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికారులు మాత్రం సహకరించడం లేదట. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనేనన్నట్లుందట ఆ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి. ఎవరా ఎమ్మెల్యేలు? అధికారులు వారి మాట ఎందుకు వినడం లేదు? ఒకసారి చూద్దాం పదండి. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సజావుగా అందుతాయి. జోడెద్దుల్లా పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎడమొహం పెడమొహంగా ఉంటే నష్టపోయేది ప్రజలే. ఈ సమన్వయం లేకే అభివృద్ధి కుంటుపడుతోందని మహబూబాబాద్ జిల్లా ప్రజలు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యేలు తాపత్రయపడుతున్నా అధికారులు మాత్రం కలిసి రావడం లేదు. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసుకున్న అధికారులు, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, మేం పర్మనెంట్ అన్న ఫీలింగ్తో ఉండిపోతున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అధికారుల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. పలుమార్లు మందలించినా వ్యవహార శైలి మార్చుకోకుండా పైగా ఎమ్మెల్యేపైనే అబాండాలు వేస్తున్నారట కొందరు అధికారులు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో తహసీల్దార్కు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు మధ్య వాగ్వాదం జరిగింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ స్వయంగా డాక్టర్ కావడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ని విజిట్ చేసి అక్కడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత జిల్లా కలెక్టర్తో కూడా చర్చించి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరినా అధికారులు లైట్ తీసుకున్నారు. దీంతో ఆయన కూడా అధికారుల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే. రెండు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో తిరుగుతున్నా అధికారులు సహకరించకపోవడంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో తీసుకువెళ్లలేకపోతున్నారు. ఇటీవల డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తన నియోజకవర్గంలోని ఒక తహసీల్దార్ని ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తే కుదరదని బాహాటంగా చెప్పడంతో అంతా విస్తుపోయారు. ఎంఆర్ఓల బదిలీలు లేకపోవడం, మిగతా శాఖల అధికారులు కూడా మహబూబాబాద్లోనే సెటిల్ అయిపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహబూబాబాద్ జిల్లా అధికారులు మాత్రం డోంట్ కేర్ అన్నట్లే ఉంటున్నారట. చర్యలు తీసుకుంటారనే భయం కూడా లేకుండా కొందరు అధికారులు వ్యవహరించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొండికేస్తున్న అధికారులను బదిలీ చేస్తేనే మిగిలిన వారైనా బాధ్యతగా పనిచేస్తారంటున్నారు కొందరు నేతలు. జిల్లా మంత్రులకు ఇదే విషయం మొరపెట్టుకున్నారు. కానీ ఎందుకో ప్రభుత్వ పెద్దలు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు మెరుగుపడడం లేదు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు అభ్యర్థించిన అధికారులు పట్టించుకోవడం లేదు. భూభారతి, సన్నబియ్యం, విద్యా, వైద్యంపై ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలని సీఎం ఆదేశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా అధికారులు మాత్రం సహకరించకపోవడంతో అవి మొక్కుబడిగానే మిగిలిపోతున్నాయి. అధికారంలోకొచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఎలాంటి పనులు చేయలేకపోతున్నామనే అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ఉంది. అధికారులు సహకరిస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లగలమని అంటున్నారు. మరి ఈ పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలోనే ఉందో, చాలా చోట్ల ఇదే జరుగుతుందో సర్కారే చూసుకోవాలి.